మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ సీట్స్ కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. క్యాప్కి సంబంధించిన చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, తర్వాత సింగరేణికి సంబంధించిన లిస్టు, తర్వాత పీడబ్ల్యూడి స్టూడెంట్స్ సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరు ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అని చెప్పేసి క్లియర్గా లిస్ట్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి. మీ నేమ్స్ ఏమైనా మిస్ అయినా, ఏదైనా ప్రాబ్లం ఉందన్నా డైరెక్ట్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి అడిగినా, లేదా గ్రీవెన్సెస్ ద్వారా వాళ్ళకి మెయిల్ పెట్టినా, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇంకొకటి ఇనెలిజిబిలిటీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో చాలామంది పేర్లు రాలేదు. కొద్దిమంది జెన్యున్గా ఉన్నప్పటికీ టెక్నికల్ ప్రాబ్లమా ఏ ప్రాబ్లమో తెలియదు, వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశామని చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే మాత్రం రిమార్క్స్లో ఇనెలిజిబిలిటీలు ఉన్నారు. కొద్దిమంది పేరెంట్స్ వెళ్తున్నారు. నాకు తెలిసినంత వరకే 3 పేరెంట్స్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి వరంగల్ దగ్గర ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరనే మొత్తం అప్లోడ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయించుకొని వస్తున్నారనమాట. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తప్పదు. మన అన్నీ కరెక్ట్ ఉన్నా మిస్టేక్ జరిగితే మనమే కరెక్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళే సాల్వ్ చేస్తారేమో అని అనుకుంటే ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం మనమే. ఎందుకంటే వాళ్ళు సింపుల్గా చెప్పేస్తారు, మీరు మాకు మెయిల్ చేయలేరు, మాకు రాలేదు అని చెప్పేసి. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పేరు మిస్ అయిన వాళ్ళు, కరెక్ట్గా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటే మీరు కాల్ చేసి కాళోజీ నారాయణరావు ద్వారా వాళ్ళకి కాల్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. క్లియర్గా అప్లోడ్ చేయండి. మళ్ళీ ఫోన్ చేసి అడిగి తెలుసుకోండి ఖచ్చితంగా మాది ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు వస్తుందా రాదా అని. అన్ఫార్చునేట్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ పేరు రాకపోతే ఆ రోజే వెళ్ళాలి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళాలి. ఇది మేము కరెక్ట్ మా ఎందుకు రాలేదని చెప్పేసి ఖచ్చితంగా పోరాడాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. 99% ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చూసుకోండి, టెక్నికల్గా మనం చేసేదంతా అప్లోడ్ చేస్తాం కాబట్టి టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏం చేయలేం కదా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి కొత్త నోటిఫికేషన్స్, టుడే అప్డేట్స్ ఏంటో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు గూగుల్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి, మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇట్లా మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు 3 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ 3 ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఒకటేమో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ క్యాప్ కేటగిరీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. ఖచ్చితంగా పర్సన్ తెలంగాణకు సంబంధించే ఉండాలి. ఆర్మీలో ఉన్న పర్సన్ తెలంగాణకు సంబంధించే ఉండాలి. వాళ్ళ సర్వీస్ రిజిస్టర్లో తెలంగాణ అడ్రస్సే రాసి ఉండాలి. అప్పుడే ఆ పిల్లలకి తెలంగాణలో క్యాప్ కోటా అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఆ పిల్లలు ఆంధ్రప్రదేశ్లో చదివినా వేరే స్టేట్లో చదివినా క్యాప్ కోటాకు మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ అవుతుంది. చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఒక నోటిఫికేషన్. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ SCCL సింగరేణికి సంబంధించింది. ఇది సింగరేణికి సంబంధించింది. ఇందులో కూడా రిజర్వేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకొకటి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అండ్ క్యాండిడేట్స్ యాబ్సెంట్ అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీకి. ఇందులో కూడా ఈ లిస్ట్ కూడా 3 లిస్టులు మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి సార్, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎలా పెట్టుకోవాలనేది కూడా మనం మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ క్యాప్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. క్లియర్గా ఎలిజిబిలిటీ లిస్ట్, రూల్ నెంబర్ ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, ఫాదర్ నేమ్ ఇచ్చారు, మేలా ఫీమేలా ఇచ్చారు, కేటగిరీ ఇచ్చారు, లోకల్ అందరు పోయే రిమార్క్స్ ఇచ్చారు. రిమార్క్స్ అంటే ప్రయారిటీ క్యాప్లో 1, 2, 3, 4 అని ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అందరు 4 నుంచే ఉన్నారు. తెలంగాణలో 4 నుంచే ఉన్నారు. 1 ఉంటే ఇప్పుడు వీరమరణం పొందిండ్రు అనుకోండి ఎవరైనా సైనికులు, వాళ్ళకి హై ప్రయారిటీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ హై ప్రయారిటీ. ఓకేనా. నెక్స్ట్ రిటైర్ అయ్యి సర్వీస్ చేసే వాళ్ళకి అలా ప్రయారిటీస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇక్కడ అందరు క్యాప్ 4th ప్రయారిటీలో ఉన్నారనమాట. సో ఈ డీటెయిల్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీరు ఉన్నారా లేదో చూసుకోండి. ఉంటే హ్యాపీ, ఇక టెన్షన్ లేదు. ఓకేనా, ఉంటే చాలా హ్యాపీ, ఏం టెన్షన్ లేదు ఇక్కడ. ఓకే, వీళ్ళంతా ఎలిజిబిలిటీ లిస్ట్. ఇదంతా ఎలిజిబిలిటీ లిస్ట్. దాదాపు 5 పేజెస్ ఇచ్చారు ఎలిజిబిలిటీ లిస్ట్ ఇది. ఓకేనా, ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో చూసుకోండి ఒకసారి. క్యాప్ ఎలిజిబిలిటీ లిస్టులో ఎక్కువనే ఉన్నారు. ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎంత నెంబర్ ఉన్నారో కూడా చెప్తాను. మొత్తం 116 మంది ఉన్నారు. 116 మంది ఉన్నారు. క్యాప్ ఎలిజిబిలిటీ లిస్ట్లో 116 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా. సో ఒకసారి చూసుకోండి. ఎవరైనా పేరు మిస్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర సాల్వ్ చేసుకోండి ప్రాబ్లం. ఇది ఫస్ట్ ఒక నోటిఫికేషన్, ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ SCL సింగరేణికి సంబంధించింది.
ఓకేనా, సింగరేణి కొలరీస్ కంపెనీ లిమిటెడ్ అనమాట క్లియర్గా. ఓకేనా, ఇందులో SCL for admissions into MBBS courses, reservation of MBBS seats in సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సిమ్స్లో రిజర్వేషన్ ఉంటుంది వీళ్ళకు, రామగుండం అండర్ SCL కోటా రిజిస్ట్రేట్. ఓకేనా, ఇక్కడ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి ఇచ్చాము అని క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ అండ్ సర్టిఫైడ్ బై SCCL 125 ఉన్నారు. లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఎక్సెల్ 115 ఉన్నారు. Applicants applied to SCL and issued service certificates and are showing in the Excel list 109. Okay, application not shown in the Excel list received from 16. Clear ఇచ్చారు, సర్వీస్ సర్టిఫికేషన్ నాట్ ఇష్యూడ్ బై ది SCL 6. ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మొత్తం డీటెయిల్స్. ఇది మనకు కావాల్సింది. లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఎక్సెల్ ఫార్మాట్ ఫర్ సర్టిఫికేషన్. ఓకేనా, ఇందులో మీకు PER, ఎంప్లాయీ నేమ్, మీ ఎంప్లాయీ నేమ్ నెంబర్ ఉంటుంది కదా అదొకటి. నెక్స్ట్ డిజిగ్నేషన్, అందులో సీనియర్ అసిస్టెంటా, ఫిట్టరా, ఓకేనా, టబ్ రిపేరింగ్, EP ఎలక్ట్రీషియన్, అలా నీట్ ఇయర్, చైల్డ్ ఫస్ట్ నేమ్ అండ్ చైల్డ్ లాస్ట్ నేమ్, రిలేషన్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అప్టైన్డ్, సర్టిఫికేట్ రిఫరెన్స్ నెంబర్, ఇలా క్లియర్గా ఇచ్చారనమాట. ఇందులో ఉన్నారా లేదో చూసుకోండి లిస్ట్ ఇందులో. ఓకేనా, లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్. ఓకేనా, ఇందులో క్లియర్గా ఇది చూసుకోండి. ఇందులో మీరు ఉంటే టెన్షన్ లేదు అంటే మాత్రం ఇమీడియట్ లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ. మొత్తం 5 pages ఉంది. అప్లికెంట్స్ నాట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ లిస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ బట్ సర్టిఫైడ్ అండ్ ఇష్యూడ్ సర్టిఫికేట్ అని ఉంది, చూసుకోండి. Annexure 2. ఓకే, ఇలా సర్వీస్ సర్టిఫికేట్ నాట్ ఇష్యూడ్ బై, ఇదేమో నాట్ ఇష్యూడ్ బై SCL యాజ్ దే హ్యావ్ నాట్ అప్లైడ్ బట్ షోన్ ఇన్ ద ఎక్సెల్ షీట్ రిసీవ్డ్ ఫ్రమ్ KNR UHS అని ఉంది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ వీళ్ళందరికీ సర్టిఫికేట్ నెంబర్ రిఫరెన్స్ ఉంది, వీళ్ళకి లేదనమాట. ఓకే, మీకు ఇందులో ఏమాత్రం డౌట్ ఏమున్నా మీరు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. క్లియర్గా సొల్యూషన్ దొరుకుతుంది అక్కడ. ఇది ఒక నోటిఫికేషన్ SCLకి సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ ఇక లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి PWD ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్, PWDకి సంబంధించి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ. ఇక్కడ కూడా సీరియల్ నెంబర్, నీట్ రూల్ నెంబర్ ఇచ్చిండ్రు, నీట్ ర్యాంక్ ఇచ్చిండ్రు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ ఇచ్చారు క్లియర్గా. ఇది ఎలిజిబిలిటీ లిస్ట్ 2 pages ఉంది. ఎంతమంది ఉన్నారంటే PWD 60 ఉన్నారు, ఎలిజిబిలిటీ 60 ఉన్నారు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు, ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు. నీట్ రూల్ నెంబర్, ర్యాంక్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ ఇచ్చారు. ఓకేనా, ఎవరన్నా సార్ నేను ఎలిజిబులే సార్ కానీ నాది ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ పేరు ఇచ్చారు, నేను కరెక్ట్ అప్లోడ్ చేశాను అంటే ఇమ్మీడియట్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళండి. తప్పదు, ఇక చాలా దూరం సార్ అన్న మీరు, ఎందుకంటే రిజర్వేషన్ల సీట్ అవకాశం కోల్పోతారు. 1 or 2 days ఇబ్బంది అయినా సరే ఇమ్మీడియట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ కంటే ముందే మీరు ఏమైనా పోరాడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం చేంజ్ చేయాలంటే వాళ్ళు చాలా రీజన్స్ చెప్తారు. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ చాలా పెద్ద ప్రాబ్లం కూడా. మీరు జెన్యూన్ 100% జెన్యూన్ ఉండి మేము కోర్టు వరకు వెళ్తాము అని అన్నా సాల్వ్ అవుతుందేమో కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడే వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి క్లియర్గా. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ యాబ్సెంట్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, యాబ్సెంట్ అయ్యారంట వీళ్ళు. ఇదనమాట, సార్ నేను అటెండ్ అయ్యాను నాది యాబ్సెంట్ కింద ఎందుకు వచ్చిందన్నా వెళ్ళండి. ఓకేనా, మీకు ఈ రిజర్వేషన్కి సంబంధించింది అయితే వదులుకోకండి. సింగరేణి కూడా చాలా ఇంపార్టెంట్, సిమ్స్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ చూసుకోండి. క్యాప్ ప్రయారిటీ కూడా చాలా ఇంపార్టెంట్, PWD కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ ఎలిజిబిలిటీ అయ్యేటట్లు చూసుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మీకు మార్కులు తక్కువ వచ్చినా సరే ఇటువంటి స్పెషల్ కేటగిరీస్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చాలా మార్కులు తక్కువ ఉంటాయి అయినా సీట్ వస్తుంది అనమాట. కానీ మీరు మార్కులు తక్కువ వచ్చినా కదా ఎలాగో సీట్ రాదు కదా, ఎందుకు 2 రోజులు ఫైట్ చేయడము, 2 రోజులు టైం అంత ఇబ్బంది పడడం ఎందుకని మాత్రం ఆలోచించకండి. మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీరే ఎక్స్పెక్ట్ చేయరు. ఒకానొక సందర్భంలో సింపుల్గా చెప్తా చూడండి, 550 మార్కులు వచ్చిన కాలేజ్లో ఒక 550 మార్కులు వచ్చిన స్టూడెంట్కి సీట్ వస్తుంది, ఇంకొకరికి 300-250 మార్కులే ఉంటుంది, 300 అలా ఉంటుంది. ఆ దాదాపు 150-200 మార్క్స్ తక్కువ ఈ స్టూడెంట్ కూడా అదే కాలేజీలో సీట్ వస్తుంది కేటగిరీలా, స్పెషల్ కేటగిరీస్లా. ఓకేనా, వచ్చినంత వరకు తెలియదు, అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. సో ఖచ్చితంగా ఈ స్పెషల్ రిజర్వేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఏ మాత్రం కొంచెం మిస్టేక్ అనిపించినా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళండి. కంటిన్యూగా వెళ్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, పేరెంట్స్ వెళ్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకుంటున్నారు. కొద్దిమంది అప్లోడ్ చేసినాక కూడా టెన్షన్ అయ్యి మరీ వెళ్తున్నారు. నేను అందరినీ వెళ్ళండి రిస్క్ చేసి ఎంత దూరం ఉన్నా సరే అని చెప్పట్లేదు, మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా సరే వెళ్ళండి.
ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మెరిట్ లిస్ట్లో పేరు వస్తేనే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, సీట్ అలాట్మెంట్ అది ఇక ఈజీ, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ మెరిట్ లిస్ట్లో పేరు రాకుంటే చాలా డ్యామేజ్ అవుతుంది. రౌండ్ 1లో రాకుండా రౌండ్ 2లో కోసం వచ్చినా రౌండ్ 1లో ఆల్రెడీ పెద్ద డ్యామేజ్ జరిగింటుంది. ఎందుకంటే రౌండ్ 1లో అన్ని ఫిల్అప్ అయిపోతాయి, మ్యాక్సిమం సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. రౌండ్ 2లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అదండి ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త అప్డేట్స్ అయితే ఇవే వచ్చినాయి. ఓకేనా, ఎవరికన్నా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు వెళ్ళండి కాలేజ్కి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి లేదు, నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన వెంటనే మనకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అంటారు. ఒక కొద్ది రోజు 2-3 days 4 days అలా టైం ఇస్తారు. వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇస్తారు. వాళ్ళే ఫైనల్ డిసిషన్. ఆ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇప్పుడు గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి, కేఎంసి, నిజామాబాద్, సిద్దిపేట్, మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అపోలో, కామినేని, మమత ఇలా వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. తర్వాత రౌండ్ 1 అలాట్మెంట్ జరుగుతుంది. అందరూ జాయిన్ అయిపోతారు, మ్యాక్సిమం జాయిన్ అయిపోతారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఏమో ఫిక్స్ చేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అప్గ్రేడ్కి వెళ్తారు. సెకండ్ రౌండ్లో కూడా ట్రై చేస్తారు. ఆ సెకండ్ రౌండ్లో ట్రై చేసేటప్పుడు కొత్త కాలేజ్ వాళ్ళు అనుకున్నది వస్తే ఫుల్ హ్యాపీ. ఏది రాలేదు అనుకోండి, మీ కాలేజ్ మీకే ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. ఓకే, మీకు నచ్చిన రౌండ్ 3 వరకు ట్రై చేయొచ్చు, ఏది అప్గ్రేడ్ కోసం, నచ్చిన కాలేజ్ కోసం అనమాట. సీట్ రాని వాళ్ళు రౌండ్ 1లో పార్టిసిపేట్ చేయాలి, రౌండ్ 1 రాకుంటే రౌండ్ 2లో చేయాలి, రౌండ్ 2లో రాకుంటే మాపప్ రౌండ్లో కూడా ట్రై చేయాలి. సీట్ రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు హ్యాపీ ఉంటేనేమో ఫిక్స్ చేసుకోవాలి. లేదు సార్ నాకు ఇంకా ఆ కాలేజ్ అయితే బెటర్ ఉండు అనుకుంటే ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇదే సింపుల్. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ వస్తారు. సో మన ఛానల్ తరపున కూడా కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నా, రాస్తున్నా క్లియర్గా. గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి అలా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చి నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్, ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.